హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో జాగ్రఫీలో సబ్ టాపిక్ అయిన జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎంసీక్యూస్ పార్ట్ 4 చూద్దాము. కమింగ్ టు ద 46th క్వశ్చన్, విచ్ ఈస్ ద కరెక్ట్ హిల్ ఆర్డర్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ గోయింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? సో ఇక్కడ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ లో నార్త్ నుంచి సౌత్ వరకు ఇక్కడ హిల్స్ అనేవి వాటి యొక్క ఆర్డర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఇమ్మని చెప్పున్నారు. రైట్, ఇక్కడ 4 హిల్స్ ఇచ్చున్నారు. సో ఎరాడ, పాపికొండలు, నల్లమల అండ్ శేషాచలం. ఇవి ఈస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే వీటిలో నార్త్ నుంచి సౌత్ వరకు వీటి కరెక్ట్ ఆర్డర్ ఇక్కడ పెట్టమని చెప్పించున్నారు. రైట్, సో ది కరెక్ట్ ఆర్డర్ ఇస్ ఆప్షన్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ టు సౌత్ చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ లో ఎరాడ హిల్ వస్తుంది, తర్వాత పాపికొండలు, తర్వాత నల్లమల అండ్ నెక్స్ట్ శేషాచలం ఉంటుంది. రైట్, వీటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, యారాడ హిల్స్ ఆర్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ విశాఖపట్నం సిటీ అండ్ బిసైడ్ ది బే ఆఫ్ బెంగాల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈ యారాడ హిల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాయి. ఇవి విశాఖపట్నం సిటీ యొక్క సౌత్ సైడ్ లో ఉన్నాయి అండ్ దట్ టు బిసైడ్ ది బే ఆఫ్ బెంగాల్, మీన్స్ బే ఆఫ్ బెంగాల్ పక్కన ఉన్నాయి అన్నమాట ఈ యారాడ హిల్స్ అనేవి. రైట్, పాపికొండలు, ఆల్సో నోన్ యాజ్ పాపి హిల్స్, ఈజ్ ఎ మౌంటైన్ రేంజ్ ఇన్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. ది రేంజ్ రన్స్ అలాంగ్ ది వెస్ట్ గోదావరి రివర్. సో తర్వాత ఈ యారడ హిల్స్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ లో వచ్చే హిల్స్ ఏమంటే పాపికొండలు. రైట్, ఈ పాపికొండల్ని పాపి హిల్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఉంటాయి. రైట్, ఇవి ఈస్టర్న్ ఘాట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇది స్మాల్ మౌంటైన్ రేంజ్ దట్ రన్స్ అక్రాస్ ది సౌత్ ఇండియాస్ ఈస్టర్న్ బార్డర్. రైట్, సో సౌత్ ఇండియా యొక్క ఈస్టర్న్ బార్డర్ లో ఇవి రన్ అవుతా ఉంటాయి కోస్ట్ లో. రైట్, సో ఈ పాపికొండలు అనేది వెస్ట్ గోదావరి రివర్ యొక్క కోస్ట్ ఉంటుంది కదా, ఆ కోస్ట్ పక్కన ఇది రన్ అవుతా ఉంటుంది. The Nallamalas, also called the Nallamala Range, are a section of Eastern Ghats which forms the eastern boundary of Rayalaseema region of the state of Andhra Pradesh and Nagar Kurnool district of the state of Telangana in India. ఈ నల్లమలాస్ వీటిని ఏమంటారంటే నల్లమల రేంజ్ అంటారు. రైట్, సో దీస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇవి ఆంధ్రప్రదేశ్ లోను అలాగే తెలంగాణలోను ఉంటాయి. ఇవి తెలంగాణ యొక్క సౌత్ బోర్డర్ లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క నార్త్ బోర్డర్ లో ఉంటుంది. రైట్, విత్ రిఫరెన్స్ టు దీస్ 2 స్టేట్స్. రైట్, సో వీటి వల్ల ఏంటంటే ఈ తెలంగాణకి అలాగే ఈ రాయలసీమ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈస్టర్న్ బౌండరీ లాగా వ్యవహరిస్తాయి. రైట్, శేషాచలం హిల్స్ ఆర్ హిల్లీ రేంజెస్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఆర్ ప్రిడామినెంట్లీ ప్రెసెంట్ ఇన్ అన్నమయ్య అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ రీజియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. శేషాచలం హిల్స్ వి ఆల్ నో. సో తిరుమల ఎక్కడ ఉంటుందంటే తిరుమల ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ శేషాచలం హిల్స్. రైట్, దీస్ ఆర్ ఆల్సో ది పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇవి రాయలసీమ రీజియన్ విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దట్ టు ఇన్ అన్నమయ్య అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ లో ఈ హిల్స్ అనేవి రేంజ్ అయి ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, స్ప్రింగ్ టైడ్ అక్కర్స్ డ్యూరింగ్ ఫుల్ మూన్, న్యూ మూన్, both 1 and 2, none of the above. The right answer is both 1 and 2. మీన్స్ ఫుల్ మూన్ అలాగే న్యూ మూన్ లో స్ప్రింగ్ టైడ్స్ అనేవి అక్కర్ అవుతాయి. రైట్, వీటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, స్ప్రింగ్ టైడ్స్ అక్కర్ డ్యూరింగ్ ది ఫుల్ మూన్ అండ్ ది న్యూ మూన్. దీస్ ఆర్ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ టైడ్స్. దే హ్యాపెన్ వెన్ ది ఎర్త్, ది సన్ అండ్ ది మూన్ ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. స్ప్రింగ్ టైడ్స్ ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ కింగ్ టైడ్స్. ఈ స్ప్రింగ్ టైడ్స్ గురించి అలాగే నీప్ టైడ్స్ గురించి మన ప్రీవియస్ పార్ట్ లో అలా డిస్కస్ చేసాము. రైట్, ఈ స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ సన్, దిస్ ఈస్ మూన్ అండ్ దిస్ ఈస్ ఎర్త్. రైట్, దిస్ ఈస్ సన్, దిస్ ఈస్ మూన్ అండ్ దిస్ వన్ ఈస్ అర్త్. రైట్, సో ఈ స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఎప్పుడు అక్కర్ అవుతాయంటే సన్, మూన్ అలాగే అర్త్ అనేవి స్ట్రైట్ లైన్ లో అలైనప్పుడు మాత్రమే అక్కర్ అవుతాయి. రైట్, సో మనకు మూన్ అనేది అర్త్ చుట్టూరు ఆర్బిట్ లో తిరుగుతుంటుంది తన ఆర్బిట్ లో. రైట్, ఈ స్ప్రింగ్ టైడ్స్ అనేవి 2 పొజిషన్స్ లో అక్కర్ అవుతాయి. రైట్, వన్ ఈస్ డ్యూరింగ్ ఫుల్ మూన్ అండ్ ది అదర్ ఈస్ డ్యూరింగ్ న్యూ మూన్. సో మూన్ సన్ కి అర్త్ కి మధ్య ఉన్నప్పుడు అక్కర్ అయ్యే కండిషన్ ఏమంటారంటే న్యూ మూన్ అంటారు. రైట్, ఈ కండిషన్ ఏమంటారంటే న్యూ మూన్ అంటారు. అలాగే ఈ కండిషన్ ఏమంటారంటే ఈ కండిషన్ వచ్చి ఫుల్ మూన్. రైట్, సో ఈ 2 కండిషన్స్ లో స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఓషన్స్ లో అక్కర్ అవుతాయి. రైట్, ఈ స్ప్రింగ్ టైడ్స్ ఏంటంటే దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ టైడ్స్. అలాగే వీటిని ఏమంటారంటే, సో ఇవి స్ట్రాంగ్ టైడ్స్ కాబట్టి వీటిని ఏమంటారంటే కింగ్ టైడ్స్ అని కూడా పిలుస్తారు. నీప్ టైడ్స్ గురించి చూద్దాము. నీప్ టైడ్స్ అక్కర్ డ్యూరింగ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ when the moon appears half full. Neap tides occur when the sun, earth and moon form a right angle. These tides are also known as weak tides. సో నీప్ టైడ్స్ అంటే ఏంటంటే ఇవి సన్ అలాగే ఎర్త్
అలాగే మూన్ ఇవి రైట్ యాంగిల్స్ లో ఏర్పడినప్పుడు మాత్రమే ఈ నీప్టైడ్స్ అనేవి ఓషన్స్ లో ఏర్పడతాయి. రైట్, దిస్ వన్ ఈస్ సన్, దిస్ వన్ ఈస్ ఎర్త్ అండ్ దిస్ వన్ ఈస్ మూన్. రైట్, సో మూన్ 2 పొజిషన్స్ లో ఏర్పడుతుంది అనమాట. రైట్, వన్ ఈస్ డ్యూరింగ్ ఫస్ట్ క్వార్టర్ అండ్ ది అదర్ ఈస్ డ్యూరింగ్ థర్డ్ క్వార్టర్ ఆర్ దీన్ని లాస్ట్ క్వార్టర్ అని కూడా అంటారు. రైట్, సో మూన్ అనేది అర్త్ చుట్టూ తన ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుంది. రైట్, సో ఈ పొజిషన్ లో ప్లస్ అలాగే ఈ పొజిషన్ వీటిని థర్డ్ క్వార్టర్ అండ్ ఫస్ట్ క్వార్టర్ అంటారు. ఈ పొజిషన్ లో అక్కర్ అయ్యే టైడ్స్ ఏమంటారంటే నీప్ టైడ్స్ అంటారు. ఇవి దీస్ ఆర్ మోడరేట్ టైడ్స్, మీన్స్ ఇవి స్ప్రింగ్ టైడ్స్ కన్నా చాలా తక్కువ స్ట్రెంత్ కలిగి ఉంటాయి. సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వీక్ టైడ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 10-degree channel separates Gulf of Mannar and Sri Lanka, Andaman and Nicobar Islands, Minicoy Island and Maldives, Minicoy and Lakshadweep Islands. The right answer is Andaman and Nicobar Islands. Coming to the smart learning corner, the 10-degree channel separates the Andaman Islands and the Nicobar Islands in the Bay of Bengal. Right, so let's say ఇక్కడ ఇది ఇండియా తీసుకుంటే ఇక్కడ ఉండేది బే ఆఫ్ బెంగాల్. రైట్, ఇక్కడ ఉండేది బే ఆఫ్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి. రైట్, సో ఇక్కడ దీని మధ్య పాస్ అయ్యే ఛానల్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే 10-degree ఛానల్ అంటారు. రైట్, ఇది 10-degree ఛానల్. సో ఈ అండమాన్, దిస్ ఈస్ అండమాన్ ఐలాండ్స్ అండ్ దీస్ ఆర్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ రెండు ఐలాండ్స్ మధ్య పాస్ అయ్యే ఛానల్ ఏమంటారంటే 10-degree ఛానల్ అంటారు. రైట్, అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ది 8-degree ఛానల్ సపరేట్స్ ది ఐలాండ్స్ ఆఫ్ మినికాయ్ అండ్ మాల్డీవ్స్. ఈ 8-degree ఛానల్ అనేది మినికాయ్ ఐలాండ్స్ ని అలాగే మాల్డీవ్స్ ని సపరేట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ 9-degree ఛానల్. ది 9-degree ఛానల్ సపరేట్స్ మినికాయ్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. సో అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయంటే అరేబియన్ సీలో ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. ఈ మినికాయ్ ఐలాండ్స్ అనేవి దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. సో ఈ మినికాయ్ ఐలాండ్స్ మధ్య సెపరేట్ చేసే రీజన్ ని ఆర్ ఛానల్ ఏమంటారంటే 9-degree ఛానల్ అంటారు. రైట్, దీన్ని 9-degree ఛానల్ అంటారు. ఇవి దేన్ని సెపరేట్ చేస్తుంది? మినికాయ్ ఐలాండ్స్ ని అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ ని సెపరేట్ చేస్తుంది. 11-degree ఛానల్ గురించి చూద్దాం. ది 11-degree ఛానల్ సపరేట్స్ అమిన్దీవి ఐలాండ్స్ అండ్ కననూర్ ఐలాండ్స్. దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్ ఇండియా. సో ఈ అమన్దీవి ఐలాండ్స్ అలాగే కన్నూర్ ఐలాండ్స్ వీటి రెండింటిని డివైడ్ చేసే ఛానల్ ఏమంటారంటే 11-degree ఛానల్ అంటారు. దీస్ ఆర్ ది గ్రూప్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఇస్ ఏ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. రైట్, అలాగే పాక్ స్ట్రైట్. ది పాక్ స్ట్రైట్ సపరేట్స్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఫ్రమ్ శ్రీలంక. పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుందంటే దిస్ ఇస్ శ్రీలంక. రైట్, సో ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. రైట్, సో ఈ పోర్షన్ ఏమంటారంటే ఈ పోర్షన్ ని పాక్ స్ట్రైట్ అంటారు. రైట్, ఇట్ సపరేట్స్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ శ్రీలంక. అలాగే ఇండియాని శ్రీలంకను కూడా సపరేట్ చేస్తుంది పాక్ స్ట్రైట్. రైట్, ది మూమెంట్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఇన్ ఎ వేవ్ ఈస్ ఎలిప్టికల్, వర్టికల్, rectangular, circular. The right answer is circular motion. Coming to the smart learning corner, waves are nothing but the oscillatory movements that result in the rise and fall of water surface. In a wave, the movement of each water particle is in a circular manner. Waves are caused by wind blowing over the water surface. The lower part of the wave is called the wave trough and the upper part of the wave is called the wave crest. The distance between two adjacent crests is called wavelength and the vertical distance between the crest and the trough is the wave height. See, let's say మనకు సముద్రంలో కానీ అలాగే సీలో కానీ వేవ్స్ అనేవి ఏర్పడతాయి. రైట్, వేవ్స్ అనేది ఈ షేప్ లో ఏర్పడతాయి, వాటర్ సర్ఫేస్ మీద ఏర్పడతాయి. ఇవి ఎలా ఏర్పడతాయంటే ఇవి విండ్స్ అనేటివి వాటర్ సర్ఫేస్ టచ్ చేసినప్పుడు ఏంటంటే ఇవి ఇలా వేవ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. రైట్, సో ఈ వేవ్ ఒక అప్పర్ పోర్షన్ ఏమంటారంటే దీన్ని క్రస్ట్ అంటారు. రైట్, అలాగే ఈ వేవ్ ఒక లోయర్ పోర్షన్ ఏమంటారంటే దీన్ని ట్రఫ్ అంటారు. రైట్, అండ్ ఇక్కడ వేవ్ లెంత్, వేవ్ హైట్ గురించి కూడా చూద్దాము. వేవ్ లెంత్ ఏంటంటే సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ క్రస్ట్. సో దీన్ని ఏమంటామంటే దీన్ని క్రస్ట్ అంటాం, అప్పర్ పార్ట్ ఆఫ్ ది వేవ్ కాబట్టి. సో వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే ని వేవ్ లెంత్ అంటారు. రైట్, అలాగే ఇది ట్రఫ్, మీన్స్ లోయర్ పార్ట్ ఆఫ్ ది వేవ్ ని ట్రఫ్ అంటారు.
ఈ క్రస్ట్ అండ్ అలాగే ఈ ట్రఫ్ యొక్క వర్టికల్ డిస్టెన్స్ ఏమంటారంటే దీన్ని వేవ్ హైట్ అంటారు. రైట్. ఇది ఎలా ఉంటుందంటే ఇది సర్క్యులర్ మోషన్ లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డాగర్ బ్యాంక్ ఈజ్ రిలేటెడ్ టు బెంగ్విలా అండ్ గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్స్, లాబ్రాడర్ అండ్ బ్రెజిలియన్ కరెంట్స్, బెంగ్విలా అండ్ బ్రెజిలియన్ కరెంట్స్, లాబ్రాడర్ అండ్ గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్స్. ది రైట్ ఆన్సర్ is లాబ్రాడర్ అండ్ గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్స్. Coming to the smart learning corner, the Dogger Bank is a shallow sea zone in the North Sea, about 100 kilometers off the east coast of England, where the Gulf Stream and the Labrador current converge. సో ఇక్కడ ఇచ్చిన ఈ బెంగ్విలా అలాగే గల్ఫ్ స్ట్రీమ్, లాబ్రాడర్, బ్రెజిలియన్, సో ఇవేంటంటే దీస్ ఆర్ ఓషన్ కరెంట్స్ అనమాట. రైట్. సో ఈ కరెంట్స్ ద్వారా ఏంటంటే వాటర్ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతాయి. రైట్. ఈ డాగర్ బ్యాంక్ అనేది దిస్ ఇస్ ఏ సీ జోన్, మీన్స్ ఇది ఒక పోర్షన్. రైట్. ఇది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇది ఇంగ్లాండ్ యొక్క ఈస్ట్ కోస్ట్ దగ్గర ఇది ఫామ్ అవుతుంది. రైట్. ఇది దేని ద్వారా ఫామ్ అవుతుందంటే గల్ఫ్ స్ట్రీమ్ ద్వారా అలాగే లాబ్రాడర్ కరెంట్ ద్వారా ఈ టూ కరెంట్స్ అనేవి మెర్జ్ అవడం వల్ల అక్కడ డాగర్ బ్యాంక్ అనేది ఫామ్ అవుతుంది. రైట్. బ్రెజిలియన్ కరెంట్ గురించి చూద్దాము. ద బ్రెజిలియన్ కరెంట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ది అట్లాంటిక్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ దట్ ఫ్లోస్ సౌత్వర్డ్ అలాంగ్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. That is from the Brazilian south coast to the mouth of the Rio de la Plata. Brazil currents have a warming influence on the neighboring coast. So Brazilian currents, these are also type of ocean currents. ఇవి ఎక్కడ ఫ్లో అవుతాయంటే ఇవి సౌత్ అమెరికా దగ్గర ఫ్లో అవుతాయి. రైట్. లెట్స్ సే దిస్ ఇస్ సౌత్ అమెరికా అండ్ దిస్ ఇస్ నార్త్ అమెరికా. రైట్. సో ఇది నార్త్ అమెరికా, అది సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికా ఒక ఈస్టర్న్ కోస్ట్ ఇక్కడ ఫామ్ అవుతాయి అనమాట. ఏంటి ఈ బ్రెజిలియన్ కరెంట్స్. రైట్. ఈ బ్రెజిలియన్ కరెంట్స్ పర్టికులర్ గా చెప్పాలంటే బ్రెజిల్ కంట్రీ యొక్క సౌత్ కోస్ట్ ఉంది కదా, సో బ్రెజిల్ కంట్రీ యొక్క సౌత్ కోస్ట్ నుంచి అలాగే రియో డీలా ప్లాటా అనేది ఇట్ ఈస్ ఎ రివర్ ఇన్ సౌత్ అమెరికా. రైట్. సో అక్కడ వరకు పాస్ అయ్యే కరెంట్స్ ఏమంటారంటే బ్రెజిలియన్ కరెంట్స్ అంటారు. ఈ కరెంట్స్ వల్ల ఏంటంటే నేబరింగ్ కోస్ట్, సో దాని పక్కనే ఉన్న తీరపు ఒడ్డులు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే వార్మ్ టెంపరేచర్ అనేది చూస్తాం అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్? 975 kilometers, 900 kilometers, 1000 kilometers, 875 kilometers. The right answer is 975 kilometers. Coming to the smart learning corner, Andhra Pradesh coastline is 975 kilometers long, making it the third longest in India. ఇండియాలోనే థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ కలిగిన స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. దాని యొక్క కోస్ట్ లైన్ యొక్క లెంత్ ఏంటంటే 975 kilometers. రైట్. Gujarat state has the longest coastline of about 600 kilometers in India. సో ఇండియాలోనే ఫస్ట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ మీన్స్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ కలిగినటువంటి స్టేట్ ఏదంటే గుజరాత్. దానికి లెంత్ ఏంటంటే 600 kilometers. ది కోస్ట్ లైన్ ఆఫ్ తమిళనాడు ఈస్ 1076 kilometers long and is the second largest coastline in India. తమిళనాడు స్టేట్ కోస్ట్ లైన్ is the second longest coastline in India and దీని లెంత్ ఏంటంటే 1076 kilometers. రైట్. ఫస్ట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ వచ్చి గుజరాత్ స్టేట్, సెకండ్ వచ్చి తమిళనాడు, థర్డ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. స్టేట్మెంట్ ఫస్ట్, వేవ్స్ అండ్ కరెంట్స్ ఆర్ వర్టికల్ మూవ్మెంట్స్ ఆఫ్ వాటర్ అండ్ టైడ్ ఈస్ హారిజంటల్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్. స్టేట్మెంట్ 2, మూవ్మెంట్ ఆఫ్ ఓషన్ వాటర్ ఈస్ అఫెక్టెడ్ బై సన్, ఎర్త్ అండ్ మూన్. బోత్ 1 and 2, none of the above. The correct statement is statement 2, మూవ్మెంట్ ఆఫ్ ఓషన్ వాటర్ ఈస్ అఫెక్టెడ్ బై సన్, మూన్ అండ్ ఎర్త్. వీటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాం ఈ స్టేట్మెంట్స్ గురించి. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, వేవ్స్ అండ్ ఓషన్ కరెంట్స్ ఆర్ హారిజంటల్ మూవ్మెంట్స్ ఆఫ్ వాటర్ వైల్ టైడ్స్ ఆర్ వర్టికల్ మూవ్మెంట్స్ ఆఫ్ వాటర్. రైట్. సో వేవ్స్ అనేవి అలాగే ఓషన్ కరెంట్స్ అనేవి దీస్ ఆర్ హారిజంటల్ మూవ్మెంట్స్. రైట్. ఇవి హారిజంటల్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్. హారిజంటల్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఏంటంటే వేవ్స్ అండ్ ఓషన్ కరెంట్స్. అలాగే ఈ వర్టికల్ మూమెంట్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి కదా, మీన్స్ టైడ్స్ అంటాం కదా, రైజ్ ఫాల్ అంటాం కదా. సో ద పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ వాటర్ ఏమంటారంటే టైడ్స్ అంటారు. టైడ్స్ లో ఏంటంటే ఈ వర్టికల్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఏమంటారంటే వీటిని టైడ్స్ అంటారు. రైట్. సో దిస్ ఇస్ వర్టికల్ మూమెంట్ ఆఫ్ వాటర్. టైడ్స్ అనేవి వర్టికల్ మూమెంట్ ఆఫ్ వాటర్ కలిగి ఉంటుంది. ది మూమెంట్ ఆఫ్ ఓషన్ వాటర్ ఈస్ అఫెక్టెడ్ బై గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్ అండ్ ది అర్త్ రొటేషన్. ఇది ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసుకున్నాము. ఓషన్ వాటర్ యొక్క మూవ్మెంట్ అనేది ఎందువల్ల జరుగుతుందంటే, సో దిస్ ఆర్ అఫెక్టెడ్ బై ది గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది సన్
అండ్ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్ ఆన్ ది అర్త్, అలాగే అర్త్ రొటేషన్ వల్ల కలిగే ఫోర్స్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, రైట్. సో వీటి వల్ల ఓషన్ వాటర్ అనేది మూవ్మెంట్ కలిగి ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వార్మ్ కరెంట్ ఆఫ్ పసిఫిక్ ఓషన్? కెనరీ, హంబోల్ట్, లాబ్రాడర్, కురోషియా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఓషన్ కరెంట్స్ ఇస్తారు, అలాగే ఓషన్స్ గురించి ఇస్తారు, లేదా కాంటినెంట్స్ ఇస్తారనమాట. సో ఈ పలానా ఓషన్ కరెంట్ అనేది ఏ ఓషన్ లో ఫ్లో అవుతుంది, అలాగే ఏ కాంటినెంట్ దగ్గర ఫ్లో అవుతుంది. సో వీటి మీద ముఖ్యం క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పసిఫిక్ ఓషన్ లో ఫామ్ అయ్యే వార్మ్ ఓషన్ కరెంట్ ఏంటంటే కురోషియో ఓషన్ కరెంట్, రైట్. దీని గురించి కూడా చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Kuroshio current, also known as Japan current, is a warm ocean current in the Pacific Ocean that flows from Taiwan to the Bering Strait. The Kuroshio current is the Pacific Ocean's equivalent to the Gulf Stream in the Atlantic Ocean. ఈ కురోషియో కరెంట్ ని జపాన్ కరెంట్ అంటారు, రైట్. ఇట్ ఈస్ ఏ వార్మ్ ఓషన్ కరెంట్, రైట్, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఫ్లోస్ ఇన్ ది పసిఫిక్ ఓషన్ ఫ్రమ్ తైవాన్ టు బేరింగ్ స్ట్రైట్, రైట్. పసిఫిక్ ఓషన్ లో ఏర్పడే కురోషియో కరెంట్ ఏంటంటే దేనికి ఈక్వివాలెంట్ అంటే ఈ అట్లాంటిక్ ఓషన్ లో ఏర్పడే గల్ఫ్ స్ట్రీమ్ కి ఈక్వివాలెంట్ గా ఉంటుంది, మీన్స్ అంత స్ట్రెంత్ ని కలిగి ఉంటుంది, రైట్. రిమైనింగ్ ఓషన్ కరెంట్స్ గురించి కూడా చూద్దాము. కెనరీ కరెంట్ ఈజ్ ఏ విండ్ డ్రివెన్ సర్ఫేస్ కోల్డ్ కరెంట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది నార్త్ అట్లాంటిక్ టైర్ అసోసియేటెడ్ విత్ ది నార్త్ అట్లాంటిక్ ఓషన్, రైట్. ఈ కెనరీ కరెంట్ అనేది ఇట్ ఈస్ ఏ కోల్డ్ ఓషన్ కరెంట్, రైట్. ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది? ఇట్ ఫ్లోస్ ఇన్ ది నార్త్ అట్లాంటిక్ ఓషన్, రైట్. అలాగే నార్త్ అట్లాంటిక్ టైర్ అంటే ఏంటంటే టైర్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఏ లార్జ్ సిస్టమ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, రైట్. సో ఓషన్ కరెంట్స్ అనేటివి ఇలా ఓషన్స్ లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ అవుతూ ఉండేదాన్ని ఏమంటారంటే మీన్స్ లార్జ్ సిస్టమ్ ఆఫ్ రొటేషన్ కలిగి ఉండే వాటిని ఏమంటారంటే గైర్ అంటారు, రైట్. ఈ కెనరీ ఓషన్ కరెంట్ అనేది ఇట్ ఈస్ ఏ కోల్డ్ కరెంట్ అండ్ ఇట్ ఫ్లోస్ ఇన్ ది నార్త్ అట్లాంటిక్ ఓషన్, రైట్. హంబోల్ట్ కరెంట్ చూద్దాము. హంబోల్ట్ కరెంట్ ఈజ్ ఏ కోల్డ్ low salinity ocean current in the Pacific Ocean that flows north along the west coast of South America. It is also known as Peru current. ఈ హంబోల్ట్ కరెంట్ అనేది ఇట్ ఈస్ ఏ కోల్డ్ ఓషన్ కరెంట్. ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది? ఇది పసిఫిక్ ఓషన్ లో ఫ్లో అవుతుంది. అండ్ ఏ కాంటినెంట్ దగ్గర ఫ్లో అవుతుంది? సౌత్ అమెరికా దగ్గర ఫ్లో అవుతుంది, రైట్. ఈ హంబోల్ట్ కరెంట్ ఏమంటారంటే పెరు కరెంట్ అంటారు. Labrador current is a cold water current in the North Atlantic Ocean. The current is a combination of the West Greenland current, the Baffin Island current, and inflow from Hudson Bay. The Labrador current and Gulf Stream usually meet right around the Cape Hatteras area. ఈ Labrador current అనేది it is a cold ocean current that flows in North Atlantic Ocean, right. ఈ కరెంట్ అనేది దేని కరెంట్స్ వల్ల ఫామ్ అవుతుందంటే it is a combination of West Greenland current, the Baffin Island current, అండ్ ఇన్ఫ్లో ఫ్రమ్ ది హుడ్సన్ బే, రైట్. ఈ లాబ్రాడర్ కరెంట్ అలాగే గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్ ఈ రెండు ఎక్కడ కలుస్తాయంటే ఇవి కేప్ హెటెరాస్ అనే ఒక ఏరియా దగ్గర కలుస్తాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హోప్ ఐలాండ్ ఈస్ సిచ్యువేటెడ్ క్లోజ్ బై శ్రీకాకుళం, చెన్నై, కాకినాడ, నెల్లూరు. ది రైట్ ఆన్సర్ ఈస్ కాకినాడ. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, హోప్ ఐలాండ్ ఈస్ సిచ్యువేటెడ్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ కాకినాడ, ఏ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ in the Bay of Bengal. It's about 7 kilometers from the coast. హోప్ ఐలాండ్ ఎక్కడ లొకేట్ అయిందంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ కాకినాడ, మీన్స్ కాకినాడ తీర ప్రాంతం దగ్గరలో ఈ హోప్ ఐలాండ్ అనేది బే ఆఫ్ బెంగాల్ లో లొకేట్ అయింది, రైట్. ఇది కాకినాడ తీర ప్రాంతం నుంచి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందంటే ఇట్ ఈస్ అబౌట్ 7 kilometers డిస్టెన్స్ ఫ్రమ్ ది కాకినాడ కోస్ట్. అండ్ కాకినాడ ఈజ్ అ డిస్ట్రిక్ట్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇక్కడ కరెంట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ అవి ఏ కాంటినెంట్ రిలేటెడ్ ఇక్కడ ఇచ్చారనమాట, రైట్. సో ఈ కరెంట్స్ ఏంటంటే ల్యూవిన్, గల్ఫ్ స్ట్రీమ్, బెంగ్విలా, అగుల్హాస్. ఇక్కడ కాంటినెంట్ చూసుకుంటే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆఫ్రికా, రైట్. సో ఇక్కడ ఇచ్చిన మ్యాచెస్ లో ఏది ఇన్కరెక్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ పెట్టమన్నారు ఆన్సర్. సో ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. లీవిన్ కరెంట్ అనేది ఇట్ డజంట్ బిలాంగ్ టు సౌత్ అమెరికా. వీటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, the leave-in current is a warm ocean current that flows southwards along the western coast of Australia. ఇందాకే మనం చెప్పుకున్నాము ఓషన్ కరెంట్స్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఈ ఓషన్ కరెంట్ అనేది వార్మ్ ఓషన్ కరెంటా లేదా కోల్డ్ ఓషన్ కరెంటా, అలాగే అది ఏ కాంటినెంట్ దగ్గర ఫ్లో అవుతుంది, ఏ ఓషన్ లో ఫ్లో అవుతుంది, రైట్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఓషన్ కరెంట్ సంబంధించి, రైట్. ఈ లీవ్-ఇన్ కరెంట్ అనేది ఇట్ ఈస్ ఏ వార్మ్ ఓషన్ కరెంట్. ఇది ఎక్కడ ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ అలాంగ్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, రైట్.
ఇక్కడ ఏంటంటే ఇది సౌత్ అమెరికా కాదు, ఇట్ ఫ్లోస్ ఇన్ ది ఆస్ట్రేలియా, రైట్. రిమైనింగ్ కరెంట్స్ గురించి కూడా చూద్దాము. ది గల్ఫ్ స్ట్రీమ్ ఈజ్ ఎ వార్మ్ ఓషన్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ ది నార్త్ అట్లాంటిక్ ఓషన్ దట్ ఫ్లోస్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. ఈ గల్ఫ్ స్ట్రీమ్ అనేది నార్త్ అట్లాంటిక్ ఓషన్ నుంచి ఫ్లో అవుతూ నార్త్ అమెరికా కోస్ట్, ఈస్ట్ కోస్ట్ వరకు ఇది ఫ్లో అవుతూ ఉంటుంది, రైట్. ది బెంగ్విలా కరెంట్ ఈజ్ ఎ కోల్డ్ ఓషనిక్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ దట్ ఫ్లోస్ అలాంగ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా. ఈ బెంగ్విలా కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోల్డ్ ఓషన్ కరెంట్ that flows in South Atlantic Ocean along the southern Africa. The Agulhas current is a warm water current that flows in the Indian Ocean that flows along the east coast of southern Africa. Right? The Agulhas current అనేది it is a warm ocean current. It flows in the Indian Ocean. It flows along the coast of southern Africa. Right? Next question: the rhythmic rise and fall of seawater twice in a day is tide, tsunami, current, wave. The right answer is tide. Coming to the smart learning corner, the rhythmic rise and fall of ocean water twice in a day is called a tide. It involves water moving up and down, right? So tides అంటే ఇందాక చెప్పుకున్నాం మనము. సో ఇవి ఎలా అంటే అప్ అండ్ డౌన్ లో ఇవి వర్టికల్ మూమెంట్ కలిగి ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏమంటారంటే, ఈ వర్టికల్ మూమెంట్ ఏమంటారంటే వీటిని టైడ్స్ అంటారు, రైట్. ఇవి ఓషన్ లో డేలో 2 టైమ్స్ ఏర్పడతాయి. మీన్స్ హై టైడ్స్ 2 టైమ్స్ ఏర్పడతాయి, అలాగే లో టైడ్స్ 2 టైమ్స్ ఏర్పడతాయి, రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ఏ సునామీ ఈజ్ ఎ లార్జ్ హై సీ వేవ్ డిస్ట్రక్టివ్ ocean wave caused by the movements in the earth crust like earthquakes and volcanic eruptions, etc. Tsunamis are also known as seismic sea waves. The word tsunami is Japanese and translates to harbor wave. సునామీ నథింగ్ బట్ ఏంటంటే ఇట్స్ ఎ లార్జ్ హై అండ్ డెస్ట్రక్టివ్ ఓషన్ వేవ్. సో ఇవి వచ్చాయంటే ఏంటంటే అక్కడ పక్కన ఉన్న ల్యాండ్స్ ని డెస్ట్రాయ్ చేసి వెళ్తాయి అనమాట, రైట్. సో వీటికి అంత స్ట్రెంత్ కలిగి ఉంటుంది. ఇవి దేని ద్వారా ఏర్పడతాయంటే ఓషన్స్ లో అర్త్ క్రస్ట్ లో డిస్టర్బెన్సెస్ ఏర్పడడం వల్ల, మీన్స్ అర్త్ క్వేక్స్ రావడం వల్ల, అలాగే వోల్కనిక్ ఎరప్షన్స్ జరగడం వల్ల ఏంటంటే ఈ సునామీ అనేది ఫామ్ అవుతుంది ఓషన్స్ లో, రైట్. ఈ సునామీస్ ని ఏమంటారంటే సెస్మిక్ సీ వేవ్స్ అని కూడా అంటారు. యాక్చువల్లీ సునామీ అనేది ఇట్ ఈస్ ఎ జపనీస్ వర్డ్, రైట్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఇట్స్ ఏ హార్బర్ వేవ్, రైట్. కరెంట్స్ గురించి చూద్దాము. కరెంట్స్ రిప్రజెంట్ ది మూవ్మెంట్ ఆఫ్ వాటర్ బ్యాక్ అండ్ ఫోర్త్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై విండ్స్ అండ్ డెన్సిటీ డిఫరెన్సెస్. వాటర్ మూవ్స్ అహెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ త్రూ ఓషన్ కరెంట్స్, రైట్. ఈ కరెంట్స్ అనేవి నథింగ్ బట్ హారిజెంటల్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ కలిగి ఉంటుంది, మీన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ కలిగి ఉంటుంది. వీటి ద్వారా ఏంటంటే ఓషన్ లో ఉండే వాటర్ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ కరెంట్స్ అనేవి ఎలా కంట్రోల్ అవుతాయి, మీన్స్ ఎలా ఇవి అక్కర్ అవుతాయి లేదా ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇవి విండ్స్ ద్వారా అలాగే వాటర్ డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల అనేవి ఈ ఓషన్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్: ది పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ కాలి అండ్ టీస్టా రివర్స్ ఈస్ డాష్ హిమాలయాస్. అస్సాం, నేపాల్, పూర్వాంచల్, కుమోన్. ది రైట్ ఆన్సర్ ఈస్ నేపాల్ హిమాలయాస్. Coming to the smart learning corner, the part of the Himalayas that lies between the Kali and Teesta rivers is called the Nepal Himalayas, right? సో ఈ కాలి అలాగే టీస్టా రివర్ మధ్య ఉన్న హిమాలయాస్ రీజన్ ఏమంటారంటే నేపాల్ హిమాలయాస్ అంటారు. ది హిమాలయాస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 5 categories on the basis of regions from west to east, namely పంజాబ్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, కుమోన్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్ అండ్ పూర్వాంచల్ హిమాలయాస్. ఈ హిమాలయన్ మౌంటైన్స్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు అవి ఉండే రీజియన్స్ ని బట్టి వీటిని 5 కేటగిరీస్ గా డివైడ్ చేస్తున్నారు, రైట్. అందులో పంజాబ్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, కుమోన్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్ అండ్ పూర్వాంచల్ హిమాలయాస్ అంటారు వీటిని, రైట్. వీటి గురించి కూడా చూద్దాము. ఆల్రెడీ నేపాల్ హిమాలయాస్ అంటే ఏంటో చూసాము. కాలి అండ్ టీస్టా రివర్స్ మధ్య ఉండే హిమాలయాస్ రీజన్ ఏమంటారంటే నేపాల్ హిమాలయాస్ అంటారు. ది పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ ది రివర్స్ ఇండస్ అండ్ సట్లజ్ ఈజ్ నోన్ యాజ్ పంజాబ్ హిమాలయాస్. సో ఇండస్ రివర్ మధ్య అలాగే సట్లజ్ రివర్ మధ్య ఉండే రీజన్ ఏమంటారంటే పంజాబ్ హిమాలయాస్ అంటారు. ది పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ ది రివర్స్ టీస్తా అండ్ డిహాంగ్ ఈజ్ నోన్ యాజ్ అస్సాం హిమాలయాస్. టీస్టా రివర్ అలాగే డిహాండ్ రివర్ మధ్య ఉన్న హిమాలయన్ రీజన్ ఏమంటారంటే అస్సాం హిమాలయాస్ అంటారు. ది పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ ది రివర్స్ సట్లజ్ అండ్ కాలి ఈజ్ నోన్ యాజ్ కుమోన్ హిమాలయాస్. సట్లజ్ రివర్ అలాగే కాలి రివర్ మధ్య ఉన్న హిమాలయన్ రీజన్ ఏమంటారంటే కుమోన్ హిమాలయాస్ అంటారు. పూర్వాంచల్ హిమాలయాస్ గురించి చూద్దాము. ది పూర్వాంచల్ హిమాలయాస్ ఆర్ లొకేటెడ్ బియాండ్ ది డిహాంగ్ రివర్
and spread along the eastern border of India, located in the states of Assam, Arunachal Pradesh, and Nagaland. These are also known as Eastern Mountains. ఈ పూర్వాంచల్ హిమాలయాస్ వీటిని ఏమంటారంటే ఈస్టర్న్ మౌంటైన్స్ అంటారు. వై? బికాస్ ఇవి ఏంటంటే ఇండియా యొక్క ఈస్టర్న్ బోర్డర్ లో ఇవి లొకేట్ అయి ఉంటాయి. మీన్స్ ఇవి ఏ స్టేట్స్ గుండా ఇవి ఉంటాయంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ స్టేట్స్ మీదుగా ఈ హిమాలయస్ అనేవి ఏర్పడి ఉంటాయి. రైట్? ఇది దిహాంగ్ రివర్ యొక్క కింద నుంచి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ది డెక్కన్ ప్లాట్యూ ఎక్స్టెండ్ ఓవర్ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? 8, 7, 6, 5. The right answer is 8 Indian states. Coming to the smart learning corner, the Deccan Plateau extends over 8 Indian states, namely Telangana, Maharashtra, Karnataka, Andhra Pradesh, Kerala, Tamil Nadu, Madhya Pradesh, and Chhattisgarh. The Deccan Plateau is the largest plateau in India that covers most of the South India of around 5 lakh square kilometer area. ఈ డెక్కన్ ప్లాటూ అనేది 8 ఇండియన్ స్టేట్స్ వరకు విస్తరించి ఉంటుంది. రైట్? ఇందులో ఏ స్టేట్స్ వస్తాయంటే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. రైట్? సో ఈ డెక్కన్ ప్లాటూ అనేది దిస్ ఇస్ ద లార్జెస్ట్ ప్లాటూ ఇన్ ఇండియా. ఇది సౌత్ ఇండియాలోని మోస్ట్ పోర్షన్ ని కవర్ చేసి ఉంటుంది. ఈ డెక్కన్ ప్లాటూ యొక్క ఏరియా ఎంత అంటే అరౌండ్ 5 lakh స్క్వేర్ కిలోమీటర్స్. దీన్ని మ్యాప్ రూపంలో కూడా మనం ఐడెంటిఫై చేద్దాము. దిస్ ఇస్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా. ఈ డెక్కన్ ప్లాటూ ఎక్కడి నుంచి విస్తరింపబడుతుందంటే మహారాష్ట్ర స్టేట్ నుంచి తీసుకుంటే, రైట్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. రైట్? ఈ పోర్షన్ మొత్తాన్ని ఏమంటారంటే డెక్కన్ ప్లాట్యూ అంటారు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, గారో, కాశీ అండ్ జైంటియా హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ డాష్ ప్లాట్యూ? చోటా నాగ్పూర్, మాల్వా, డెక్కన్, Meghalaya. The right answer is Meghalaya. Coming to the smart learning corner, the Garo, Khasi and Jaintia hills are part of the Meghalaya plateau that are named after the tribal groups that live in the area. The Malda fault, also known as Malda Gap in West Bengal, separates the Chota Nagpur plateau from the Meghalaya plateau. Malda Gap is also known as Garo Rajmahal Gap. ఈ గారో, కాశీ అండ్ జైంటియా హిల్స్ ఇవి ఎక్కడ ఉంటాయంటే దిస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ మేఘాలయ ప్లాటూ. వీటికి పేరు ఎలా వచ్చిందంటే హిల్స్ కి అక్కడ నివసించే ట్రైబల్ గ్రూప్స్ యొక్క పేర్లనే ఈ హిల్స్ కి పెట్టారనమాట. రైట్? ఈ మేఘాలయ ప్లాటూని ఇండియన్ మ్యాప్ లో కూడా ఐడెంటిఫై చేద్దాము. రైట్? సో ఈ మేఘాలయ ప్లాటూ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ మేఘాలయ ప్లాటూ యొక్క లొకేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడే గారో, కాశీ అండ్ జైంటియా హిల్స్ అనేవి లొకేట్ అయిపోయి ఉంటాయి. రైట్? సో ఈ మేఘాలయ ప్లాటూ అలాగే చోటా నాగ్పూర్ ప్లాటూ వీటి రెండింటిని సపరేట్ చేసే రీజన్ ఏమంటారంటే మాల్డా ఫాల్ట్ అంటారు. ఇట్ ఈస్ ఇన్ ది వెస్ట్ బెంగాల్. రైట్? ఈ మాల్డా ఫాల్ట్ ని మాల్డా గ్యాప్ అంటారు, ఆర్ దీన్నే గారో రాజ్మహల్ గ్యాప్ కూడా అంటారు. రైట్? చోటా నాగ్పూర్ ప్లాటూ గురించి చూద్దాము. ది చోటా నాగ్పూర్ ప్లాటూ ఈజ్ ఏ ప్లాటూ ఇన్ ఈస్టర్న్ ఇండియా దట్ కవర్స్ మచ్ ఆఫ్ ది జార్ఖండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. ది ప్లాటూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రూర్ ఆఫ్ ఇండియా. ఈ చోటా నాగ్పూర్ ప్లాటూ అనేది ఇట్ ఈస్ ఇన్ ది ఈస్టర్న్ ఇండియా, మీన్స్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఇది ఉంది. ఇది ఏ స్టేట్స్ లో విస్తరింపు ఉందంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. రైట్? సో ఈ స్టేట్స్ లో విస్తరించబడింది అనమాట ఈ చోటా నాగ్పూర్ ప్లాటూ. ఈ చోటా నాగ్పూర్ ప్లాటూని ఏమంటారంటే రూర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ చోటా నాగ్పూర్ ప్లాటూని కూడా ఐడెంటిఫై చేద్దాము. ఇది ఏ స్టేట్స్ లో ఉంటుందంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. రైట్? సో ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యే దీన్ని ఏమంటారంటే దీన్ని చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటారు. రైట్? వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కాల్డ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. అండ్ ఇక్కడ మేఘాలయ దగ్గర ఉండే ప్లాట్యూని ఏమంటారంటే దీన్ని మేఘాలయ ప్లాట్యూ అంటారు. రైట్? దిస్ ఈస్ కాల్డ్ మేఘాలయ ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ గురించి చూద్దాము. ది మాల్వా ప్లాట్యూ ఈజ్ ఏ వోల్కనిక్ ప్లాట్యూ ఇన్ నార్త్ సెంట్రల్ ఇండియా. ఇట్ కంప్రైజెస్ సెంట్రల్ మధ్యప్రదేశ్ స్టేట్ అండ్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్ స్టేట్. ఈ మాల్వా ప్లాట్యూ ఇట్ ఈస్ టైప్ ఆఫ్ వోల్కనిక్ ప్లాట్యూ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది నార్త్ సెంట్రల్ ఇండియా. ఇది ఏ స్టేట్స్ లో కవర్ అయి ఉంటుందంటే సెంట్రల్ మధ్యప్రదేశ్ లో అలాగే సౌత్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ లో ఇది లొకేట్ అయి ఉంటుంది. రైట్? సో దీన్ని కూడా ఇండియన్ మ్యాప్ లో లొకేట్ చేద్దాము. ఈ మాల్వా ప్లాటూ అనేది సౌత్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రాజస్థాన్ అండ్ సెంట్రల్ మధ్యప్రదేశ్ లో ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ మాల్వా ప్లాట్యూ. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ సదరన్ సైడ్ ఆఫ్ గోవా ఈస్ కాల్డ్ యాజ్ సర్కార్, కన్నడ్,
Coromandel, Konkan. The right answer is Kannad. Coming to the smart learning corner, the western coastal strip, southern side of Goa, is called the Kannad. Kannad is also known as the Kanara or Karavali. సో సదరన్ సైడ్ ఆఫ్ గోవాలో ఉండే వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ ఏమంటారంటే కన్నడ్ అంటారు. ఈ కన్నడ్ ఏమంటారంటే దీన్ని కనరా ఆర్ కారావలి అని కూడా పిలుస్తారు. దీన్ని కూడా మనం ఇండియా మ్యాప్ లో లొకేట్ చేద్దాము. రైట్, సో దిస్ ఈస్ అవర్ ఇండియన్ మ్యాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మ్యాప్ లో ఆ వెస్టర్న్ కోస్ట్ లైన్ చూపిస్తాను, అలాగే ఈస్టర్న్ కోస్ట్ లైన్ కూడా చూపిస్తాను. వెస్టర్న్ కోస్ట్ లైన్ అనేది ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది. రైట్, సో ఇక్కడ నుంచి ఫామ్ అయ్యి ఈ స్టేట్స్ తీరం గుండా వస్తుంది అనమాట. రైట్, సో దీన్ని ఏమంటారంటే దీన్నే వెస్టర్న్ కోస్ట్ లైన్ అంటారు. ఇక్కడ ఉండే ఘాట్స్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్. రైట్, అలాగే ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఉంటుంది అనమాట, ఆర్ ఈస్టర్న్ కోస్ట్ లైన్ ఉంటుంది. రైట్, ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? ఇది ఇక్కడ ఒరిస్సా స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు సదరన్ టిప్ వరకు ఇది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? దీన్నే ఈస్ట్ కోస్ట్ లైన్ అంటారు. రైట్, ఇందులోనే కన్నడ్ ని గుర్తిద్దాము. సో దిస్ ఈస్ గోవా. రైట్, ఈ గోవాకి సౌత్ పోర్షన్ లో ఉండే కోస్ట్ లైన్ ఏమంటారంటే దీన్నే కన్నడ్ అంటారు. కన్నడ్ ఆర్ కనరా ఆర్ కారావల్ అని కూడా పిలుస్తారు. రైట్, సో రిమైనింగ్ కోస్ట్ గురించి కూడా చూద్దాము. ది స్ట్రెచ్ కవరింగ్ ది కోస్ట్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా అండ్ కర్ణాటక ఈస్ కాల్డ్ ది కొంకన్ కోస్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అపరాంత. సో మహారాష్ట్ర, అలాగే గోవా అండ్ అప్ టు కర్ణాటక, సో నార్థన్ పార్ట్ వరకు ఈ పోర్షన్ వరకు ఉన్న కోస్ట్ లైన్ ఏమంటారంటే దీన్నే కొంకన్ కోస్ట్ అంటారు. రైట్, కొంకన్ కోస్ట్ అంటారు దీన్నే, ఆర్ దీన్నే అపరాంత అని కూడా పిలుస్తారు. రైట్, మలబార్ కోస్ట్ గురించి చూద్దాము. ది మలబార్ కోస్ట్ రిఫర్స్ టు ది సౌత్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా రన్నింగ్ ఫ్రమ్ సదరన్ పార్ట్ ఆఫ్ కర్ణాటక టు ది సదరన్ టిప్ ఆఫ్ కేరళ. సో మలబార్ కోస్ట్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే సదరన్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, సదరన్ పార్ట్ ఆఫ్ కర్ణాటక నుంచి సదరన్ టిప్ ఆఫ్ కేరళ వరకు ఎక్స్టెండ్ అయిన కోస్ట్ లైన్ ఏమంటారంటే మలబార్ కోస్ట్ అంటారు. రైట్, సో దిస్ ఈస్ కాల్డ్ మలబార్ కోస్ట్. సదరన్ టిప్ ఆఫ్ కర్ణాటక నుంచి సదరన్ పార్ట్ ఆఫ్ కేరళ వరకు ఎక్స్టెండ్ అయిన కోస్ట్ లైన్ ఏమంటారంటే మలబార్ కోస్ట్ అంటారు. రైట్, సో ఇప్పటిదాకా చెప్పుకున్న కోస్ట్ అన్ని కూడా దిస్ ఆర్ ఇన్ ది వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్. రైట్, అవి ఏంటంటే కన్నడ్, కొంకన్ కోస్ట్ అండ్ మలబార్ కోస్ట్. ఇవన్నీ కూడా వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ లో ఉంటాయి. ఇప్పుడు మనం ఈస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ సైడ్ ఉండే కోస్ట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్కల్ కోస్ట్. ది ఉత్కల్ కోస్ట్ ఈస్ ది కోస్టల్ రీజన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఒడిషా విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. సో ఉత్కల్ కోస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా అండ్ దట్ టు ఒరిస్సా స్టేట్ యొక్క కోస్ట్ లైన్ ఏమంటారంటే దీన్ని ఉత్కల్ కోస్ట్ అంటారు. రైట్, దిస్ ఈస్ కాల్డ్ ఉత్కల్ కోస్ట్. ది నార్థన్ సర్కార్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది కోస్టల్ రీజన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు కృష్ణా డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సర్కార్స్. సో నార్థన్ సర్కార్స్ ఆర్ సర్కార్స్ అని పిలుస్తారు. ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయంటే ఇది ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు లొకేట్ అయి ఉంటుంది. రైట్, ఈ కోస్ట్ లైన్ ఏమని పిలుస్తారంటే నార్థన్ సర్కార్స్ అని పిలుస్తారు ఆర్ సర్కార్స్ అని కూడా పిలుస్తారు. రైట్, నెక్స్ట్ వన్ కోరమాండల్ కోస్ట్. ది కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ గోదావరి డెల్టా టు కన్యాకుమారి ఈస్ కాల్డ్ ది కోరమాండల్ కోస్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పయన్ ఘాట్. రైట్, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గోదావరి డెల్టా నుంచి తమిళనాడు స్టేట్ లో కన్యాకుమారి వరకు ఎక్స్టెండ్ అయిన కోస్ట్ లైన్ ఏమంటారంటే కోరమాండల్ కోస్ట్ అంటారు. దీన్నే పయన్ ఘాట్ అని కూడా అంటారు. దీన్ని కూడా ఇండియా మ్యాప్ లో ఐడెంటిఫై చేద్దాము. రైట్, సో ఇక్కడ గోదావరి డెల్టా నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు ఎక్స్టెండ్ అయిన స్ట్రిప్ ఏమంటారంటే దీన్నే కోరమాండల్ కోస్ట్ అంటారు. రైట్, దిస్ ఈస్ కాల్డ్ కోరమాండల్ కోస్ట్. రైట్, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.